తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బులియన్ మార్కెట్ దెబ్బకి భారతీయులంతా కూడా షేక్ అయిపోతున్నారు. గోల్డ్ రేటు ఒక్కొక్కసారి అమాంతంగా పెరిగిపోతుంది, ఒక్కొక్కసారి అమాంతంగా తగ్గిపోతుంది. ఎప్పుడు కొనాలో తెలియట్లేదు, ఎప్పుడు అమ్మాలో కూడా తెలియని పరిస్థితి అయితే ప్రస్తుతం భారతదేశంలో ఉంది. ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ కావడం, అలాగే గోల్డ్ ఎక్కువ కొనే సీజన్ కూడా ఇదే కావడంతో మొత్తం ప్రజలంతా కూడా గందరగోళానికి గురైపోతున్నారు. సో ప్రస్తుతం నాతో బాలు గారు ఉన్నారు. యాక్చువల్గా మీరు చెప్పేదంతా కూడా దాదాపు దగ్గరగా రీచ్ అవుతుందండి. ఇక్కడ నేనేం అడుగుతున్నానంటే పెరిగేది తగ్గేది అనేది ఎవరి చేతిలో ఉంటుంది? ఇదంతా కూడా ఈ మార్కెట్ అంతా కూడా గ్యాంబ్లింగ్లా ఉంది. పెరిగేది తగ్గేది ఎవరి చేతిలో ఉంటుంది? సార్ నమస్తే అండి. యాక్చువల్గా ఇప్పుడు 3 రోజుల నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం. దాని ప్రకారం కూడా 100% మనం అనుకున్నట్టు డౌన్ అవుతుందని, పక్క రోజు షట్ డౌన్ క్లియర్ అయితే డౌన్ అవుతుందని ఇవన్నీ కూడా మనం చెప్తా ఉన్నాము. సో మనకేంటంటే యాక్చువల్గా నేను సాటర్డే చెప్పినప్పుడు కూడా ఏంటంటే మనకి ఎర్లీ అవర్స్లో యూఎస్ఏ షట్ డౌన్ బిల్ పాస్ అయింది. సో దాని ఎఫెక్ట్ ఏంటంటే మనకు ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయింది. మండే ఖచ్చితంగా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో డౌన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసాం. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే $500 మనకి నిన్న మార్నింగ్ మండే మార్నింగ్ 1 అవర్లోనే $500 పడిపోయింది అనమాట ఒక ఔన్స్కి. నెక్స్ట్ వెండి కూడా 4,15,000 20,000 నుంచి నిన్న 2,30,000 అనేది నియర్లీ 47% 45% కూడా డౌన్ అయింది. గోల్డ్ ఒక 25% అలా డౌన్ అయింది. 18,50,000 నుంచి నిన్న 14,60,000 వరకు కూడా గోల్డ్ వచ్చింది. సార్ ఇదంతా మీరు అనేది ఏంటంటే ఎవరిదన్నా చేతుల్లో ఉంటే అంటే కిందకి పైకి వెళ్తుంది, ఏదైనా గ్యాంబ్లింగ్ అని అనుకుంటున్నారు. అంటే మన ఇండియాకి సంబంధించిన బులియన్ మార్కెట్లో ఇదంతా గ్యాంబ్లింగ్ జరుగుతుందా, లేకపోతే ఏదైతే ఇంగ్లాండ్కి సంబంధించి బులియన్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా దానికి సంబంధించిన దాంట్లో అంటే ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా జరిగిన మార్పులో ఇది ఒక భాగం అనుకోవచ్చా? సార్ అలా ఏమీ ఉండదు సార్. ఇది ఏంటంటే ప్రపంచంలో జరిగేటువంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మొన్న షట్ డౌన్ బిల్లు యూఎస్లో తీసేశారు. నియర్లీ 73% ఎంప్లాయీస్ అక్కడ షట్ డౌన్ చేస్తున్నారు. అది క్లియర్ అయిపోతే వాళ్ళ గవర్నమెంట్ వర్క్స్ అన్నీ యాజ్ యూజువల్గా రన్ అవుతాయి. అది ఒక మార్కెట్కి చాలా పెద్ద పాజిటివ్ న్యూస్ కాబట్టి ఇమీడియట్గా ఏంటంటే మార్కెట్ మీద అది వచ్చేసి వాళ్ళ షేర్ మార్కెట్స్ అన్నీ బాగా పెరిగిపోవడం, మనకి గోల్డ్ సిల్వర్ అనేది పడిపోవడం, ఆల్ మెటల్స్ పడిపోవడం జరిగిద్ది అనమాట. అట్లానే నిన్న నైట్ తీసుకున్నట్లయితే ట్రంప్ ఏం చేశారంటే మనకి యుఎస్ఏ వర్సెస్ ఇండియా ఇద్దరు కూడా కలిసి ఒక ఫైనాన్షియల్ డీల్ అనేది పెట్టుకోవడం, మనకి డ్యూటీస్ ఎప్పుడైతే ట్రంప్ వచ్చినప్పుడు డ్యూటీస్ వేసారో ఆ డ్యూటీ 18%కి 25% నుంచి తగ్గించడం. ఇవాళ మన ఇండియన్ మార్కెట్స్ తీసుకున్నట్లయితే నియర్లీ నిఫ్టీ 800 పాయింట్స్, సెన్సెక్స్ 2,300 పాయింట్స్ అన్నీ కూడా పెరిగి అన్నీ ఉంది కాబట్టి మనకు గోల్డ్ అనేది ఇవాళ కొంచెం పెరగడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మార్కెట్ అందరూ మన వాళ్ళు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి కానీ విడిగా కొనుక్కోవడానికి కానీ బాగా పెరిగినప్పుడు అందరూ నాలెడ్జ్ తెచ్చుకొని ఇంకా పెరిగిద్దేమో అని కొంటారు సార్. అలా 4 లక్షల పైన కూడా ఎన్నో లక్షల మంది మన ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు 4 లక్షల వద్ద ఇన్వెస్ట్ చేశారు, సో ఆ రేటు మళ్ళీ వస్తుంది. ఆల్ టైమ్ హై ఎప్పుడున్నా క్రాస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది. బాగా డౌన్ అయింది కాబట్టి నియర్లీ 50% రేటు దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ టైంలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే అది యావరేజ్ అవుతుంది. ఖచ్చితంగా కూడా మీరు ప్రాఫిట్స్లోకి వస్తారు. దాదాపు మీ వెనకాల మీరు మాట్లాడుతున్న అందరి కళ్ళు మీ వెనకాల బోర్డు మీద ఉంటాయండి. ఎందుకంటే గోల్డ్ కొందామని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చేలోపు మీ షాప్కి వచ్చేలోపు గోల్డ్ రేటు పెరుగుతుందో తగ్గుతుందో అనే జనాలు డౌట్ అంత వేరియేషన్ వచ్చేస్తుంది. సో ప్రస్తుతం ఈ రోజుకున్న పరిస్థితి అండి మార్కెట్కి. సార్ ఈ రోజుకి వచ్చేసరికి మనకి ఇవాళ డేటాస్ కానీ అమెరికా డేటాస్ కానీ ఏమీ లేవు సార్. యాక్చువల్గా ఏంటంటే మనకి నిన్న నైట్ ఉన్న మార్కెట్లో యూఎస్కి మనకి ఒక బిజినెస్ డీల్ సెట్ అవ్వడం, డ్యూటీ తగ్గించడం అదంతా కూడా ఈ లాస్ట్ 1 వీక్ అనేది కూడా ఇప్పటిదాకా చరిత్రలో లేనటువంటి హ్యూజ్ అప్ అండ్ డౌన్స్ అనేది మనం ఈ వీక్లో చూసాం సార్, లాస్ట్ వీక్లో. సో ఈ వీక్ అంతా హెవీ అప్ అండ్ డౌన్స్ ఉండదు. నాకు తెలిసి ఏంటంటే నిన్న వచ్చిన యూఎస్ 1 ఔన్స్ గోల్డ్ రేటు 4,400 కానీ, తర్వాత సిల్వర్ $71 అనేది కానీ ఈ ఇయర్కి నేను అదే లో రేట్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ అది. సో ఇప్పుడు ఖచ్చితంగా కూడా బయ్యింగ్ చేసుకునే లెవెల్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి మ్యారేజెస్ కూడా ఇది మంచి కొనుగోళ్ళకి మంచి రేట్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. మొన్నటి వరకు అంటే 1 వీక్ ముందు వరకు కూడా గోల్డ్ కొనాలంటే అమ్మకానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చూపించారు, రేట్ బీభత్సంగా పెరిగిపోవడంతో. ఇప్పుడు రేటు తగ్గుతూ వస్తుందండి. దాదాపు ఇప్పుడు మీ వెనకాల కనబడుతుంది 22 గ్రామ్స్ దాదాపుగా $14,320 విత్ జిఎస్టీ ఐ థింక్. సో అంటే 14,000కి వచ్చేసింది, ఇంకా తగ్గుతుందేమో 12,000కి వచ్చేసిందేమో అని ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామంది గోల్డ్ కొనకుండా హోల్డ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సార్ నేను ఒకటే చెప్తాను సార్, మన వాళ్ళందరూ కూడా ఏంటంటే పెరిగేటప్పుడు ఇంకా కొందాం ఇంకా పెరిగిపోయింది అంటారు, తగ్గినప్పుడు బై చేయాలి సార్. తగ్గినప్పుడు పర్చేజ్ చేస్తేనే మీరు లాభాల బాటలో ఉంటారు. సో మనకి 18,500ని మనం దృష్టిలో పెట్టుకుంటే 14,500 వచ్చిందంటే గ్రామ్కి నియర్లీ $4,000 తగ్గింది కాబట్టి 100% ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలానే సిల్వర్ కూడా 4,20,000 నుంచి 2,20,000 దగ్గరికి నిన్న ట్రేడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్లో ఉంటారు. లేదు మీ ఇంట్లో జ్యువెలరీ కొనాలన్నా కూడా
కూడా ఖచ్చితంగా ఇది కొనుగోలు చేసే టైం అని నేను చెప్తున్నాను సార్. అది ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రకారం అంటే మీరు కరెక్ట్గా ఎస్టిమేషన్ చాలా అద్భుతంగా వేస్తున్నారు. ఈ రాబోయే 1 వీక్ అంటే ఈ గేమ్ ఫుట్బాల్ గేమ్ అటు ఇటు ఫుట్బాల్ గేమ్ ఈ ఫుట్బాల్ గేమ్ ఎప్పటికీ ఆగే అవకాశం ఉంది మీరు అనుకుంటున్నారు? సార్ ఇది ఎప్పుడు ఆగదు సార్. ఈ గేమ్ అనేది ప్రపంచంలో ఏదన్నా ఎక్కడో ఒక మేజర్ బ్యాంక్ ఒకటి దివాలా తీసినా, లేదంటే ఎక్కడన్నా బ్లాస్టింగ్ జరిగినా, ఎనీ నెగిటివ్ న్యూస్ మార్కెట్స్ మీద ఎప్పుడు కూడా ఉంటుంది సార్. అలానే మార్కెట్కి ఒక పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ మీద అప్ అండ్ డౌన్ అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అప్ అండ్ డౌన్ అంటే 2000 3000 వరకు ఓకే సార్. సడన్గా 12,000 15,000 20,000 పెరిగిపోతుంది. సడన్గా మళ్ళీ ఒక 5,000 6,000 నుంచి మళ్ళీ 12,000 పడిపోతుంది. అంటే ఇంత హ్యూజ్ మార్కెట్ పెరిగి తగ్గిపోతుంది కదా. ఇలా ఇంకా స్టేబుల్గా అంటే గతంలో ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా పెరిగితే ఒక 2,000 3,000 అట్లా పెరుగుకుంటూ వచ్చే అవకాశం అట్లా ఉండదా సార్? ఇది ఎప్పుడు ఇయర్లో మొత్తం కూడా ఎప్పుడు అంత హ్యూజ్ అప్ అండ్ డౌన్స్ అనేది ఉండదు సార్. యాక్చువల్గా మనం తీసుకున్నట్టయితే 1980s తర్వాత మళ్ళీ 2026లోనే అంత అప్ అండ్ డౌన్ అనేది చూసాం సార్. ఇంకోటి ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో అందరూ కూడా ఏంటంటే ఈ ఇన్వెస్టర్స్ అందరికి కూడా ఒక రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు సార్. మళ్ళీ 1980s చూస్తాము, ఆ టైం వచ్చేసింది, తులం బంగారం మళ్ళీ చాలా ఏదో ఒక ఇప్పుడు రూపాయి ఉంటే ఇప్పుడు మనకి బిస్కెట్ 15 లక్షల చిల్లర ఉంటే మళ్ళీ 1,50,000 వస్తాయి. ఇవన్నీ రాంగ్ గైడెన్స్ సార్. ఇవన్నీ వినేసి ఈ రేటు తగ్గినప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు, మళ్ళీ ఏదో పెరిగినప్పుడు కొనేసి మళ్ళీ డౌన్ అయిందని బాధపడద్దు. నేనేమో డౌన్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది కొనుగోలు చేసే టైం అంతే. ఇవన్నీ చూసి 1980లో మెటల్ రిక్వైర్మెంట్ గోల్డ్ అండ్ సిల్వర్, ప్రజెంట్ సిల్వర్ ఉన్న రిక్వైర్మెంటు చాలా డిఫరెన్స్ ఉంది సార్. అది సో ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏంటంటే గోల్డ్తో కంపేర్ చేస్తే సిల్వర్ బాగా పెరుగుతుంది కాబట్టి ప్రజెంట్ మార్కెట్ పడింది కూడా సిల్వర్ ఎక్కువ పడింది కాబట్టి 40% 45% రేటు. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే సిల్వర్ ఇన్వెస్ట్ చేయమని చెప్పి నేను గైడ్ చేస్తాను సార్. అది మీరు ఒక వ్యాపారిగా చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే అంటే గత వారం రోజులు 10 రోజులు ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? మాకు ఏ రోజు అమ్మింది మేము ఆ రోజు పర్చేజ్ చేసేస్తాం సార్. సో మాకు మార్కెట్తో పెరిగినా తగ్గినా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. మార్కెట్ గురించి కస్టమర్స్ పరిస్థితి కస్టమర్స్ అనేది ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రైస్ వెనక్కి వచ్చింది కాబట్టి మ్యారేజెస్ కూడా ఉన్నాయి. 3 months గ్యాప్ వచ్చింది సార్. మ్యారేజెస్ కూడా ఖచ్చితంగా మళ్ళీ కొనుగోలు స్టార్ట్ అయి పుంజుకుంటాయని మేము ఆశిస్తున్నాం సార్. ఫైనల్గా చూసే వాళ్ళందరికీ ఏం చెప్తారు? గోల్డ్ రేట్ ప్రస్తుతం 14,320 రూపాయలు ఉంది. అదేదో ఇంకా తగ్గిద్ది అని ఎదురు చూడమంటారా, లేకపోతే పెరిగిద్ది ముందు కొనుక్కోమంటారా, ఏం చెప్తారు? సార్ ఖచ్చితంగా కూడా మెటల్స్ ఎప్పుడు ఆల్వేస్ డిమాండ్ సార్. అది సిల్వర్ ఏంటంటే ఇండస్ట్రియల్ పర్పస్లో బాగా డిమాండ్ ఉంది. లాస్ట్ వీక్ కూడా ఒక కామెంట్ వచ్చిందనమాట. ఏంటంటే రేటు పెరిగేటప్పుడేమో టెస్లా కార్లు యూజ్ చేస్తారు, రేటు వెండి తగ్గిపోతేనేమో స్వీట్ మీద వేసే పేపర్గా ట్రీట్ చేస్తారని చెప్పి ఒక కామెంట్ పెట్టారనమాట ఫన్నీగా. అలా ఏమీ ఉండదు సార్. గోల్డ్ అండ్ సిల్వర్ ఆల్వేస్ అది ప్రీషియస్ మెటల్స్ ఆల్వేస్ ప్రీమియం అనమాట. ఎప్పుడు కూడా వాటికి డిమాండ్ ఉంటుంది, ప్రైస్ పెరిగిద్ది సార్. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో మొన్న ఏదైతే వెండి 4,15,000 18,50,000 బిస్కెట్ రేట్ చూసామో ఖచ్చితంగా ఈ క్రాస్ అయ్యి ఇంకా వెళ్తుంది. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. అది 1 వీక్లో వస్తుంది అట్లా కాదు, కానీ లాంగ్ రన్లో ఖచ్చితంగా కూడా ఆ రేట్స్ క్రాస్ అయ్యి మళ్ళీ మనం ప్రాఫిట్స్లో మళ్ళీ మంచి రేట్స్ చూస్తాం సార్. అది సో ఖచ్చితంగా కొనుక్కోవాలనేది మీరు ఇచ్చే సజెషన్. సో ఇది ఎందుకంటే ఆయన రెగ్యులర్గా మార్కెట్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అలాగే గోల్డ్ షాప్ యజమాని కూడా. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మనకి బోర్డులో చూడొచ్చు 22 grams 22K గోల్డ్ 1 గ్రామ్ దాదాపుగా 14,327 రూపాయలు విత్ GSTతో ఉంది ప్రస్తుతానికైతే. అంటే గతంతో పోలిస్తే ఇది చాలా హ్యూజ్గా తగ్గినట్టుగానే భావించాలి. అయితే రేపొద్దున పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఉన్నంతలో గోల్డ్ కొనుక్కోవాలని చెప్పి బాలు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.